సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపంలో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాల సర్పదోషం అంటారు. కాల సర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు గాని కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాల సర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాల సర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాల సర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈ రోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీన రాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మా అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోను వీళ్ళు లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారట. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్న అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో వారఫలం తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రత్యేకంగా శ్రీ గోపాల్ అయ్యంగార్
స్వర్ణ కంకణ గ్రహీత గురుగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. బంగారు తల్లి, ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, అలాగే ఇప్పుడు జనరల్ గా చిన్న భయం ఏంటంటే ధనుసు రాశి వాళ్ళ పరంగా నేను అడుగుతున్నది, అష్టమ అధిపతి చంద్రుడు ఉన్నాడు, అష్టమాధిపతి చంద్రుడు ఉన్నాడు కదా, దానివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా, పరిణామాలు? ఇది నువ్వు ఖచ్చితంగా ఏదో యూట్యూబ్ లో చూసి అడుగుతుంది అమ్మాయి మీ తరపున, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే చాలా మంది ప్రశ్న ఇది. అవును. సో ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క స్థితి ఈ వారం అద్భుతంగా ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి జాక్పాట్ అని చెప్పొచ్చు. అయితే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ధనుసు రాశికి అష్టమాధిపతి అంటే అపాయాలు, డేంజర్ అంటాం కదా, 8వ ఇల్లు చంద్రుడు అనమాట. ఇప్పుడు ఏ గ్రహమైనా ఓ 4 రోజులు ఉండొచ్చు, 45 రోజులు ఉండొచ్చు, 18 నెలలు, సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఉంటాయి గ్రహాలు. కానీ చంద్రుడు 2.5 రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటాడు. అష్టమాధిపతి అయిన ఈ అష్టమాధిపతి వల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా అర్ధాష్టమ స్థితిలో కానీ, అంటే 4వ ఇంట్లో, ధనుసు రాశికి 4వ ఇంట్లో అంటే మీనరాశిలో ఉన్నప్పుడు కానీ, లేదా అష్టమ స్థితిలో కానీ, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కానీ, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ ధనుసు రాశి వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువ. కాబట్టి ఈ చంద్రుడి యొక్క స్థితి చాలా చంచలంగా 2.5 రోజులకు ఒకసారి మారుతాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు, తీసుకునే నిర్ణయాలప్పుడు జాగ్రత్తలు పడుతూ ఉండాలి. ఎక్కువగా అష్టమాధిపతి చంద్రుడి వల్ల దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు చంద్రస్థితిని గమనిస్తూ ఉండాలి. ఓకే, అలా అయితే మరి ఇప్పుడు దూర ప్రయాణాలు అసలు అలాంటివి చేసుకునే ఉద్దేశమే పెట్టుకోవద్దంటారా? పిల్లలు అది సరే, అది వేరు. అది నువ్వు లగ్నం నుంచి పంచమాధిపతి అంటే ధనుసు రాశికి పంచమాధిపతి కుజుడు చాలా బాగుండడం వల్ల, కుజస్థితి బాగుండడం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, విదేశీయానాలు చేస్తారు, అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్టులో సీట్ వస్తుంది. కాబట్టి తెలివైన నిర్ణయాలతో ఈ వారం బాగుంది. ఓకే, అలాగే ఇప్పుడు పిల్లలు మరి దూర ప్రయాణాలు చేసుకోవచ్చు అంటారు, దానికి అభ్యంతరం లేదు. ఓకే, ఇప్పుడు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేహం? ఇప్పుడు ఈ సందేశం ఏంటంటే అమ్మా, వ్యాపారానికి అయితే శుక్రుడు ముఖ్యంగా హోటల్ తిండికి సంబంధించిన, ఫుడ్కు సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ పట్టిందల్లా బంగారమే. శుక్రుడు చాలా అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు, బాగా పెట్టుబడులు పెడతారు, వ్యాపారాన్ని బాగా విస్తరిస్తారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార పరంగా సూపర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు అలాగే తండ్రి స్థానం ఎలా ఉందంటారు? తండ్రి స్థానానికి అధిపతి ఏంటమ్మా సూర్యుడు. సూర్యుడు ఏమైతుంది, భాగ్యాధిపతి ఎప్పుడైతే అష్టమంలో పడిపోయాడు. కాబట్టి అష్టమంలో సూర్యుడు ఉండడం వల్ల సూర్యగ్రహానికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. తల్లిదండ్రులతో మనం ఎంత బాగా మసలుకున్నా వాళ్ళ నుంచి మనకు ఎదురు దెబ్బలే పడతాయి, అత్తగారి మామగారి నుంచి సహకారాలు ఉండవు. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు అష్టమాధిపతి అయినటువంటి అష్టమంలో ఉన్న సూర్యుడి కొరకు పరిహారం చేసుకుంటే అదృష్టము, ఇవి తల్లిదండ్రుల పరిస్థితి కొంచెం బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల మధ్య విభేదాలు కానివ్వండి, రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తృతీయాధిపతి రాహు, తృతీయంలో రాహు ఉన్నాడు, తృతీయాధిపతి శని 4వ ఇంట్లో ఉండడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత తక్కువ ఉన్నప్పటికీ మార్గం ఉంది, సెట్ చేసుకోవచ్చు. మరీ పట్టుదలగా పోతే మనం ఏం చేయలేం. కానీ అభిప్రాయ భేదాలు ఉంటే ప్రయత్నం చేయడం వల్ల, రావు అనుగ్రహం వల్ల కలుసుకుంటారు, పెద్ద ఇబ్బంది ఏం రాదు. ఓకే, ఇప్పుడు భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి బానే ఉంటారంటే విడిపోయిన వాళ్ళు కలవటం అలా ఏమైనా? ఈ వారంలో ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే బుధుడు అష్టమంలో పడ్డాడమ్మా, ఈ అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, తరచుగా మిస్అండర్స్టాండింగ్లు, లేనిపోని విభేదాలకు అవకాశం ఎక్కువ ఉంది. ప్రేమికుల మధ్య ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో పెద్దలకు చెప్పుకోవటం వాళ్ళ ప్రేమ గురించి మంచిది కాదు. అలాగే ఈ వారంలో పార్ట్నర్షిప్ దెబ్బపడుతుంది, ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య స్థానం ఎలా ఉందంటారు? ఆరోగ్య పరంగా అమ్మ, ఈ రాశి వాళ్ళందరికీ శుక్రుడు అధిపతి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్త్రీలు తమకు ఉన్నటువంటి సైకిల్, గర్భసంచి సంబంధించిన విషయాలు కానివ్వండి, పురుషులు ఆహారం తినేటప్పుడు కానివ్వండి ఆచితూచి ఆలోచించి చేయాలి, లేకపోతే అనారోగ్యానికి గురే అవకాశాలు ఉన్నాయి. ధనస్థానం పరంగా ఎలా ఉందంటారు? బాగుంది, సూపర్ అమ్మా. ధనానికి అధిపతి శుక్రుడు, శని చాలా అద్భుతంగా ఉన్నాడు. మంచి ధనయోగం, కుటుంబ సంతోషం, పిల్లలతో ఎంజాయ్ చేయటం అద్భుతంగా ఉంది. ఓకే, ఇంకా వీళ్ళు ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? అమ్మ, నువ్వు అయితే అడిగిన దాంట్లో అన్ని బ్రహ్మాండంగా అడిగావు. అలాగే నువ్వు ఏది కూడా వదిలిపెట్టలేదు. ఉద్యోగస్తులు మెయిన్ గా ఈ క్వశ్చన్ లో అడగడం నేను మెయిన్ గా చూస్తున్నా. ఉద్యోగ పరంగా ఈ రాశి వాళ్ళకి అష్టమ బుధుడి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు, ఇరకాటాలు ఉంటాయి. పెద్దవాళ్ళు ఎంత పని చేసినా యాక్సెప్ట్ చెయ్యరు. ఎంత ఉన్నా
ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు మారడానికి ధనుసు రాశి వాళ్ళకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇప్పుడు అలాంటి పనులు చేయొద్దు. ఇంటర్వ్యూలు వెళ్ళేటప్పుడు కూడా మంచిగా జాతకం తెలుసుకొని ఏ డేట్కి వెళ్తే మంచిదో తెలుసుకొని వెళ్తే మంచిది. లేదా ఉద్యోగంలో కాస్త భంగపాటు ఉంది కానీ మారడానికి అనుకూలంగా లేదు. సో నువ్వు అన్నట్టుగా ఈ గ్రహాల ఈ ధనుసు రాశి వాళ్ళకి మెయిన్గా గురువు బాగున్నాడు. మెయిన్ బుధుడు అనమాట. వీళ్ళు విష్ణు సహస్రనామం రోజు చదువుకోవాలి. అష్టమంలో సూర్యుడు ఉండడం వల్ల అదృష్టం దెబ్బతింది. కాబట్టి ఆదిత్య హృదయం కూడా వీళ్ళు రెగ్యులర్గా చదువుకోవటం మంచిది. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారండి. విన్నారు కదా, ఎటువంటి సందేహాలున్నా గురుగారిని కన్సల్ట్ చేయండి. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సంతానం కానీ ఎటువంటి సమస్యలున్నా, జ్యోతిష పరంగా మీకంటూ ఎలాంటి సమస్యలున్నా గురుగారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.